హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత మీకోసం ఈ ఛానల్లో ఒక వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియో ప్రేమికుల కోసం, ప్రేమను ఆరాధించే వారి కోసం, ప్రేమను నమ్మే వారి కోసం. సో ముఖ్యంగా చెప్పాలంటే చాలా రోజుల క్రితం నేను ఈ ప్రేమకు సంబంధించిన లవ్ గురు వీడియోస్ చేయడం జరిగింది. కానీ ఈ మధ్య నాకు టైం లేక చేయడం లేదు. సో ఇలాంటి సందర్భాల్లో కొంతమంది మిత్రులు ప్రేమకు సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చే విధంగా ఒక మంచి వీడియో చేసి పెట్టండి అన్న అని చెప్పేసి నన్ను అడగడం జరిగింది. సో అలాంటి వారందరి కోసం కొన్ని టిప్స్తో నేను ఇప్పుడు ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఇదేంటంటే ఈ టిప్స్ పాటిస్తే కనుక ప్రేమించే వారికి చాలా అనుకూలంగా, సానుకూలంగా ఉంటుంది. చాలా విషయాలు కూడా క్లారిటీ వస్తుందన్నమాట. అదేంటంటే మనలో చాలామంది సింగిల్ పాసంగా స్టేటస్కి బాగా అలవాటు పడి ఉంటారు. వీళ్ళలో చాలామందికి సింగిల్గా ఉండడం కన్నా ప్రేమలో పడడం అంటేనే ఇష్టం. అయినా సింగిల్ అని చెప్పుకుంటూ తిరుగుతుంటారు. ఇక్కడ కొన్ని విషయాలు వీళ్ళ ఆలోచనలకు బ్రేక్ ఇస్తుంటాయి. తప్పెక్కడ జరుగుతుంది? ప్రేమ ఎంత గొప్పదో మీకు తెలుసా? ఇది ఎవరితోనైనా, ఏ సందర్భంలో అయినా, ఆన్లైన్ అయినా, ఆఫ్లైన్ అయినా, ప్రయాణంలో అయినా, ఫంక్షన్లో అయినా, ఎప్పుడైనా ఎక్కడైనా జరగచ్చు. ప్రేమలో పడే ముందు వరకు సింగిల్స్ కొటేషన్లను స్టేటస్లుగా ఉంచేవారు ఒక్కసారిగా ప్రేమే లోకం, ప్రేమే సర్వం అంటూ ట్యాగ్లైన్లు పెట్టుకొని తిరగాల్సి వస్తుందన్నమాట. సో మీరు మీ పూర్తి జీవితాన్ని ఒంటరిగా గడపాలని అనుకోవచ్చు. అలా సింగిల్గా ఉండడమే స్వేచ్ఛకు నిదర్శనం అని కూడా అనుకోవచ్చు. కానీ మీ మనసులో మాత్రం మీకంటూ మిమ్మల్ని ప్రేమించేవారు ఉంటే బాగుంటుంది అని ఖచ్చితంగా అనిపిస్తుంటుంది. అవునా కాదా? కాదని మాత్రం చెప్పలేదనుకోండి. సో ఏమో, ఏ అదృష్టం తలుపు తట్టి ఈ 2024లో మీ ప్రేమకు పునాదులు పడతాయో ఎవరికి తెలుసు? బహుశా మీరు గతంలో వన్ సైడ్ లవ్ లేదా ప్రేమలో ఫెయిల్ అవ్వడం వలన, ఆ కారణం వలన, లేదా మీరు చూసిన బ్రేకప్ స్టోరీల వలన మీ మనసును ఇలా మారిపోయి ఉండొచ్చు. క్రమంగా ప్రేమ అంటేనే ఒక తప్పు అన్న భావన కూడా ఉండొచ్చు. కానీ ఒక్క అమ్మాయి లేదా అబ్బాయి తప్పు చేస్తే అందరూ అలాగే ఉంటారు అని అనుకోవడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? కాదు కదా? సో అలాంటి సందర్భంలో ఏం చేయాలి? ఒక్కొక్కసారి మీరు మీ జీవితాన్ని మీరు కోరుకునే వ్యక్తితో పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి అభిప్రాయాల కోసం కూడా ఎదురు చూస్తూ ఉండవచ్చు. ఇది పూర్తిగా మీ వ్యక్తిగతం. నిజాయితీ కలిగిన ప్రేమను ఆకర్షిస్తుంది. కానీ ప్రేమించే వారికి ఉండాల్సిన కనీస అర్హత ఆ ప్రేమలో కమిట్మెంట్, అంటే నిబద్ధత, అది విశ్వాసం. ఇవి లేనప్పుడు ఆ ప్రేమ ఖచ్చితంగా ప్రేమని అనిపించుకోదు. మీరు ఎంత సానుకూలంగా ప్రేమ గురించి ఆలోచిస్తారో అంత సానుకూల ఫలితాలను తిరిగి పొందుతారు. ప్రతికూల ఆలోచనలకు కూడా అదే జరుగుతుంది. న్యూటన్స్ 3వ సూత్రంలా, ఒకవేళ మీరు ప్రేమను పొందడానికి ఒక చిన్న సహాయం కోసం చూస్తున్నట్లయితే మీరు వెతుకుతున్న ప్రేమను కనుగొనడంలో సహాయపడడానికి మీరు ఆచరించగల కొన్ని మంత్రాలను ఇక్కడ చెప్పడం జరిగింది. సో మంత్రాలంటే జపించే మంత్రాలు కాదండి, కాకపోతే కొన్ని టిప్స్ అనమాట. సో నేను కూడా ప్రేమకు అర్హుడిని అని చెప్పేసి అనుకోవాలన్నమాట. కాదని ఎవరన్నారు? చిట్టి, ఇదే మాట గట్టిగా మనసులో అనుకోండి. ఒక వ్యక్తికి ప్రేమకు మధ్య నిలబడే అతిపెద్ద అడ్డంకులలో ముఖ్యమైనది అతని ఆలోచనలు. నేను ప్రేమించడానికి అర్హత ఉన్నవాడినేనా అన్న ప్రశ్న వీళ్ళని డిస్టర్బ్ చేస్తుంటుంది. గతంలోని చెడు అనుభవాలు, బ్రేకప్ స్టోరీలు, కొన్ని సామాజిక అంశాలు, సినిమాల ప్రభావం, ఇలాంటివన్నీ మీ అర్హతను ప్రశ్నించే అవకాశాలుగా ఉంటాయి. కానీ మీరు చేయాల్సిన మొదటి విషయం ఏంటంటే ఆ సందేహాలను పక్కన పెట్టి మానసికంగా మీరు ప్రేమకు అర్హులని మీకు మీరే ప్రకటించుకోండి. ధైర్యం, నమ్మకం, విశ్వాసం, నిబద్ధత లేని ప్రేమ ఖచ్చితంగా నిలబడదు. ఇంకోటి ఏంటంటే, నేను నాలాగే ఉంటాను, నేను కోరుకున్న వ్యక్తి కూడా నన్నుగానే ప్రేమించాలి అని చెప్పేసి నాలాంటి వాడు అనుకునే మాట అనమాట. సో ఇది కూడా చాలా ఉపయోగకరమైన టిప్ అన్నమాట. దీనివల్ల ఏంటంటే ప్రేమకు నాటకాలు తోడవకూడదు. ముందు చెప్పినట్లు నిజాయితీ లేని ప్రేమ అనిపించుకోదు. నిజమైన ప్రేమకు గొప్పదనం ఏంటంటే మానసిక అంగీకారం. మిమ్మల్ని మీరే మనస్ఫూర్తిగా అంగీకరించకపోతే ఇక ఇతరులు మిమ్మల్ని ఎలా అంగీకరిస్తారని అనుకుంటున్నారు? అది సాధ్యం కాదు కదా. సో
మనం కోరుకున్న వ్యక్తి మన జీవితంలో ప్రవేశిస్తే ఈ ప్రపంచంలో అందరికన్నా మనమే అదృష్టవంతులం అన్న ఫీలింగ్ ఉంటుంది. కానీ ఆ ప్రేమ మనం మారాలని కోరుకోకూడదు. మనల్ని మనలా ప్రేమించే వాళ్ళే మన జీవితంలో ఉండాలని కోరుకోవాలి. అలా లేని పక్షంలో ఊహించిన ప్రపంచానికి నిజ జీవితానికి మధ్య పోలిక కుదరక అయోమయంలో పడే పరిస్థితులు వస్తాయి. అందుకని మీరు మనసులో ఇలా బలంగా అనుకోండి, నేను నాలాగే ఉంటాను, నేను కోరుకున్న వ్యక్తి కూడా నన్నుగానే ప్రేమించాలి అని. ఆ తర్వాత మరో టిప్ ఏంటంటే, ప్రేమలో ఫెయిల్ అవ్వడం గురించి నేను భయపడను. జీవితం అనే ఈ ప్రయాణంలో కొన్నిసార్లు మనం గెలుస్తాం, కొన్నిసార్లు ఓడిపోతుంటాం. గెలుపు అహంకారాన్ని ఇవ్వకూడదు, నలుగురికి ఆదర్శంగా నిలబడాలి. అదేవిధంగా ఓటమి పాఠాలను నేర్పాలి, కానీ భయాన్ని కాదు. ప్రేమ కూడా అంతే. ప్రేమలో వైఫల్యం చెందుతామేమోనన్న భయంతో ప్రేమను ఆశించకూడదు. మనందరికీ జీవితంలో మంచితో పాటు చెడు అనుభవాలు కూడా ఉంటాయి, కానీ మనం వాటిని దాటుకొని అభివృద్ధి పరంగా అడుగులు వేశాం, అవునా? మనం ఎంచుకునే వ్యక్తి కూడా నిబద్ధత, నిజాయితీల పరంగా ఎక్కడ ఉన్నారోనన్న అంచనా ఉండాలి. మీ మనసుకు తెలుసు ఆ ప్రేమ ఫలిస్తుందో విఫలమవుతుందో. ఇక్కడ మీకు ఉండాల్సిందల్లా మానసిక ధైర్యం. ఒకవేళ గతంలో మీరు లవ్ ఫెయిల్యూర్ అయితే ఎక్కడ తప్పు జరిగిందో ఆలోచించండి, మరోసారి రిపీట్ కాకుండా చూసుకోండి. అంతేకాని బ్రేకప్ స్టేటస్లు పెట్టుకుంటూ డిప్రెషన్ మాటలు మాట్లాడుతూ జీవితం గడపకండి. ఏమో మిమ్మల్ని ప్రేమించేవారు ఏ మూలాన్ని దాగున్నారో ఎవరికి తెలుసు. అనుకోకుండా ఒక టైం వారిని మీ ముందుకు వచ్చేలా చేస్తుంది. మీ భావాలకు తగిన వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించవచ్చు, కానీ అన్నిటికన్నా తెలివి కూడా ముఖ్యమే. కొందరు ప్రేమను క్వాలిఫికేషన్లా ఫీల్ అవుతుంటారు. ఇటువంటి వ్యక్తులలో అనేక మంది తర్వాత రోజుల్లో బ్రేకప్ స్టోరీలకు ఉదాహరణలుగా నిలుస్తుంటారు. అందుచేత అన్ని బ్రేకప్ స్టోరీలు నిజమైన ప్రేమలు అయ్యుండవని గుర్తుంచుకోవాలి. కొందరు ఆన్లైన్ ప్రేమలు మంచివి కావంటారు, కొందరు ఆఫ్లైన్ అయినా ముక్కు మొహం తెలియని వాళ్ళతో జీవితం పంచుకోవడం ఎలా అంటారు. కొందరైతే అసలు ప్రేమే మంచిది కాదు అంటారు. కానీ అందరూ ఒక్క విషయాన్ని మర్చిపోతున్నారు, విజయాలు అపజయాలు అనేవి రెండింటిలోనూ ఉన్నాయి. అన్ని ప్రేమలు అపజయాలు కాదు, అలాగని పెద్దలు కూర్చిన అన్ని పెళ్ళిళ్ళు విజయాలు కాదు. ఎలా పెళ్లి చేసుకున్నా ఇద్దరి మనసులు కలిసేలా ఆ సంబంధం కొనసాగాలి. అప్పుడే ఆ బంధం విజయవంతం అవుతుంది. మీరు పెరిగిన వాతావరణం, మీ ఆలోచనలు మీకు చెప్తుంటాయి మీకు సరిపోయే పార్ట్నర్ ఎవరో. అటువంటి మనిషి మీ జీవితంలోకి ప్రవేశిస్తే ఆ ఆనందమే వేరు. కానీ ఇరుపక్కల ఆ ప్రేమ పట్ల నిబద్ధత తప్పనిసరి. ఒకవేళ నిబద్ధత, నిజాయితీ లేకపోతే వెంటనే ఆ ప్రేమకు గుడ్ బై చెప్పడం మంచిది. లేకపోతే మరో బ్రేకప్ స్టోరీకి మీరు ఉదాహరణగా మేలక తప్పదనమాట. సో ఇదండి, నేను చాలా రోజుల తర్వాత మీకోసం చెప్పాలనుకున్నటువంటి ఒక లవ్కి సంబంధించినటువంటి టిప్స్ అనమాట. సో వీలైతే మీకు నచ్చితే, మీకు అవసరమైతే ఇవి పాటించండి. సో వీటికి సంబంధించి, ఈ వీడియోకి సంబంధించి, ఈ సూచనలకు సంబంధించి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తప్పకుండా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. దాంతోపాటు మీకు నచ్చినట్లయితే మరెంతో మందికి ఈ వీడియోని షేర్ చేయండి. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. నేను మీ రాము పడకంటి.